ఆగస్టు 9వ తేదీ 2024 రోజున రామాదేవి ఇంటిపై వంటెల సత్యనారాయణ రెడ్డి, వంటెల సుమ మరియు వారి అనుచరులు పోలీసుల సమక్షంలో వారి ఇంటి హద్దులను చెరిపివేసి వారి ఇంటి ఆవరణంలో ఉన్నటువంటి చెట్లను నరికివేసి వారి గోడలను కొంత కూల్చి అక్కడ ఉన్న వారందరినీ భయభ్రాంతులకు గురిచేశారు. బయటికి రారా, దమ్ముంటే నీ అంతు చూస్తాను అనే తీవ్రమైన పదజాలం వినియోగించి పోలీసుల సాక్షిగా జరిగిన తీరును ఈరోజు నిజ నిజాకరణ కమిటీ ముందు వారికి జరిగిన అన్యాయాన్ని తెలపడం జరిగింది. ఇందులో న్యాయవాదులు జె గణేష్, గే లక్ష్మణ్ కుమార్, కిరణ్ కుమార్, మార్వాడి సుదర్శన్, దళిత లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి గత కొంతకాలంగా రమాదేవి కుటుంబాన్ని అనేక విధాలుగా వేధిస్తున్నటువంటి వంటెల సత్యనారాయణ రెడ్డి, వంటెల సుమ వారి అనుచరులపై ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేసినప్పటికీ నేటికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పలువురు అభిప్రాయపడ్డారు. వారి ఫిర్యాదులతో పాటు అనేక మంది గత పేలుళ్ల గురించి నేటికి వారికి జరిగిన సంఘటనపై నివేదికను శ్వేతపత్రం కోరగా 3 టౌన్ ఇన్స్పెక్టర్ జాన్ రెడ్డి వారి దరఖాస్తును ఆర్టీఏ దరఖాస్తులను తిరస్కరించడం కూడా జరిగింది. దానిపై కూడా వారు జిల్లా అధికారులకు ప్రజావాడిలో ఫిర్యాదు చేసినట్లు తెలియపరిచారు. ఇప్పటికైనా గత పేలుళ్లపై తదనంతరం జరిగినటువంటి వారి ఇంటిపై జరిగిన అక్రమాలకు, రమాదేవి ఇంటిపై జరిగిన అనేక వేధింపులు, దాడులకు, అరాచకానికి బలవుతూనే ఉన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకుని స్వయంగా పరిశీలించి శ్వేతపత్రం విడుదల చేయాలని కోరుతున్నారు. రమాదేవి కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చర్యగా మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా కానీ సోయి ఉంటే వెంటనే ఈ బ్లాస్టింగ్ చేసిన పాత కేసులను కూడా లవట్టాలి. అదే మాదిరిగా ఈ గూడ కూలగొట్టిన దాన్ని, ఇక్కడ చెట్లను కూలగొట్టిండ్రు. ఆ రోజు బాంబు బ్లాస్టింగ్లతోటి ఆయన ఈ చెట్లను గిన పిల్లల లెక్క పెంచుకుంటున్నారు చెట్లను. వీళ్ళకు ప్రకృతి ప్రేమికులు, వీళ్ళు గింత నాశనం చేసినందుకు వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని దళిత లిబరేషన్ ఫండ్ తరఫున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే చర్యలు తీసుకోవాలని. ఈ గోడ కూలగొట్టిన ఈ పరిణాల బిర్రలు ఎంత నష్టం చేస్తున్నారు, మానసిక శ్రోభకు గురి చేస్తున్నా వీరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని 2 భార్యాభర్తలతో పాటు వాళ్ళ గ్యాంగ్ ఎవరైతే వచ్చారో ఆ గ్యాంగ్ మీద చర్యలు తీసుకోవాలి. ఇంటెనక బందుకు అక్కడ ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్ను కూడా కబ్జా చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది హేయమైన చర్య. దాని మీద ఎంక్వైరీ జరగాలి. వీళ్ళు ఈ ప్రాంతం యొక్క అతి పురాతనమైన వాళ్ళు. ఈ గుడి ఎప్పటి నుంచి ఉన్నదో అప్పటి నుంచి ఇల్లు ఉన్నవాళ్ళు. మరి ఇల్లు అంతగా ముందటి నుంచి వీళ్ళ తరంలోనే ఈ గుడి తయారైంది. అలాంటి కుటుంబాన్ని ఇవాళ రాజకీయ పోతుబలంతో ఏదైతే అరాచకాలు చేస్తున్నారో దాన్ని అరికట్టాలని మేము సిపి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం.